అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గురుగ్రహానికి సంబంధించిన గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు గురుగ్రహానికి సంబంధించిన కారకత్వాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ గురువు అందరూ ఏం చెప్తారంటే పుత్రకారకుడు అని అంటారు. కానీ నేను పుత్రకారకుడు అనను. పుత్రకారకుడు అనను. ఎందుకనంటే ఈ వీడియో మొత్తం చూస్తే గాని మీకు అర్థం కాదు. ఓకేనా? గురువు జీవకారకుడు, నాట్ పుత్రకారకుడు. జీవకారకుడు. రోగాన్ని కూడాను పెంచాలంటేనే గురువు యొక్క ప్రమేయం ఉండాలి. రోగమైనా పెరుగుతుంది రోగం అంటే గురువు ఉంటది. ధనం పెరుగుతుంది అంటే గురువు ఉంటుంది. పేరు ప్రతిష్ట పెరుగుతుంది అంటే గురువు ఉంటుంది. జ్ఞానము అభివృద్ధి చెందుతుందంటే గురుబలం ఉంటుంది. గురువు కేవలం అన్నిటికీ ఎక్స్పెన్షన్ చేస్తారు. బాగా గమనించాలి మీరు. బాగా గమనించాలి. ప్రతి దాన్ని కూడాను గ్రాడ్యువల్గా అభివృద్ధి చెందిస్తుంది గురువు. అదే గురువు రోగాన్ని కూడాను గ్రాడ్యువల్గా పెంచుతూ ఉంటుంది. ఇది చూడండి, గురువు గ్రహము లగ్నములో ఉంటే లగ్నాధిపతిపై దృష్టి పడితే లగ్నాధిపతితో సంబంధం మీన్స్ లగ్నాధిపతి సంబంధం అంటే గురువుని దాటుకుని వెళ్ళాలి. గురువు ఉన్న డిగ్రీస్ మీదుగా ముందుకెళ్ళాలి. ముందుకెళ్తేనే ఫలితం వస్తుంది. గురువు వెనకాల ఉంటే మరొక ఫలితం ఉంటుంది. మీరు గమనించాలి. ప్రతి గ్రహానికి 3 ఫలితాలు ఉంటాయండి. ఒకటి కాదు, 3 ఉంటాయి. ఆ 3 ఫలితాలు మీకు ఎవ్వరు చెప్పరు. ఎందుకంటే మీరు ఆఫీస్ పెట్టేసుకుంటారు. సో 3 ఫలితాలు ఉంటాయి. సో గురువుని దాటుకుని లగ్నాధిపతి కనుక వెళితే తలకాయ కొంచెం పెద్దగా ఉంటుంది, నుదుటి వెడల్పుగా ఉంటుంది, అవసరం వస్తే బట్టతల కూడా రావచ్చు. గమనించండి. ఓకేనా? సో ఈ గురువు లగ్నం మీద లగ్నాధిపతితో సంబంధం ఉంటే తల కొంచెం పెద్దగా ఉంటుంది, ఎక్కువగా జ్ఞానవంతుడు అయి ఉంటాడు. అయితే గురువు చాలామంది సంతానకారకుడు అన్నాడు కదండి. మళ్ళీ మీరు వెరైటీగా సంతాన కారకుడు కాదంటున్నారేంటి? పుస్తకాల్లో అదే రాశారు కదా అని అంటే, కుటుంబం ఎక్స్పెన్షన్, కుటుంబం పెంచడం, కుటుంబాన్ని పెంచగలుగుడు. కానీ జీవకారకుడు ధనాన్ని పెంచగలడు, అభివృద్ధిని పెంచగలడు, పేర్లు ప్రతిష్టని పెంచగలడు, అన్నీ చేయగలడు. కానీ జీవకారకుడు సంతానానికి బాడీ ఎక్స్పెన్షన్ అవ్వాలా వద్దా? ఏం కిషోర్ బాబు గారు? కావాలి సార్, కావాలి. ప్రెగ్నెంట్ అయ్యారు, లేడీ ప్రెగ్నెంట్ అయ్యారు. అయినప్పుడు దేహం ఎక్స్పెన్షన్ అవ్వాలి అంటే జూపిటర్ యొక్క ప్రభావం ఉండాలి. మీరు నానా బాధలు పడి రూపాయి జాగ్రత్తగా చేసుకుని ఏదో ఒక స్థలమో పొలమో ఇల్లో ఏదో వాకిలో ఏదో కొన్నారు, దాని పక్క నుంచి హైవే వెళ్ళింది, మీరు వేలల్లో కొన్నారు, లక్షలయ్యింది, లక్షల్లో కొన్నారు, కోట్లు అవుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జూపిటర్. ఓకేనా? ఈ జూపిటర్కి 1, 5, 9 భావాలు. అంటే జూపిటర్ ఉన్న స్థానము నుండి
5వ దృష్టి 9వ దృష్టి చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి, అద్భుతమైన ఫలితాలు. ఆ ఫలితాలకు మనం దాన్ని ఆపలేము. అయితే ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. జూపిటర్ ఇచ్చే ఫలితాలను ఆపగలిగే శక్తి ఓన్లీ వన్ ప్లానెట్, దట్ ఈస్ ద శాటర్న్. శాటర్న్ యొక్క దృష్టి మూలంగా తనకు వచ్చే ఫలితాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. శాటర్న్ పైన జూపిటర్ దృష్టి పడితే శాటర్న్ ఇవ్వవలసిన ఫలితాలను ఆపగలిగే శక్తి జూపిటర్కి లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చాలా క్లాసుల్లో చెప్పాను. నేను ఏమనంటే శని అండ్ జూపిటర్ కాంబినేషన్ ఏ పిల్లాడికి ఉంటుందో చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాదు అని చెప్పాను. ఖచ్చితంగా ఆ ఫలితాలు వచ్చినాయి. అంటే నేను చెప్పడం వల్ల రాల, ఆ మహనీయ మహర్షి బృందం మనకి ఎంత చక్కటి శాస్త్రాన్ని ప్రసాదించారో చూడండి. ఓకేనా? సో ఇప్పుడు చెప్పేది రాసుకోండి. 1, 5, 9 ధర్మ త్రికోణము. ధర్మ త్రికోణము. అర్ధ త్రికోణము 2, 6, 10. కామ త్రికోణము. కామ త్రికోణము 3, 7, 11. 3, 7, 11. మోక్ష త్రికోణము. మోక్ష త్రికోణము 4, 8, 12. అయితే దీంట్లో మీకు చిన్న డౌట్ వస్తుంది. ఈ త్రికోణాలన్నీ ఏంటండి, దీని మూలంగా ఏమైనా లాభం ఉందా లేదా అనేది. మీరు కావాలంటే పుస్తకాల్లో చూసుకోండి. జూపిటర్ లగ్నానికి 5వ భావములో ఉంటే సంతానం తక్కువ. అంటే 1, 2 ఉంటాయి. అంటే ఒక సంతానమే ఉంటుంది, అది లేడీ కానీ పురుషుడు కానీ. మీరు కావాలంటే పుస్తకాల్లో చూసుకోండి. ఎందుకని అనే ప్రశ్న. ఎందుకని అని మీరు అడిగితే ఆ స్క్రిప్ట్లో అలాగ ఉందని మనం ఏం చేస్తాం? స్క్రిప్ట్లో అలా ఇచ్చారని నేను అలాగ చెప్పలేదే. పరాశర మహర్షి దాని గురించి కొంత విశ్లేషణ చేశారు. ఆ విశ్లేషణ ఏంటి? మీ మనసులో ఎప్పుడైనా సరే ఎందుకని అనే ప్రశ్న వచ్చిందంటే దాని ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది, దొరకకుండా ఉండదు. నేను నేర్చుకునేటప్పుడు ప్రతిదీ మా గురువు గారు, మా తాతయ్య గారు అబ్దుల్ గనీ గారు, వారికి నేను అడిగేవాడిని ఎందుకని అనగానే దానికి విశ్లేషణ చేసి చెప్పేవాడు. నానా దీనికి ఇదే అర్థము అని. కానీ మనోళ్ళు అంత విశ్లేషణ చేసేవాళ్ళు లేరు. అయినా మీరు కూడాను ఎందుకని పదాన్ని మీరు వాడరు. ఎందుకంటే గురుగారు బేగ్ గారు చెప్పారు కదా, మున్వర్ గారు, కాబట్టి ఏదో ఉంటుందిలే అని. ఆ ఏదో మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీకు వస్తుంది. మీరు కూడా స్క్రిప్ట్లో ఉందంటూ ఒప్పుకోరాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ లెవెల్లో ఉన్నారు. ఓకేనా? సో ఎందుకని అనే పదం వచ్చింది. సో ఇది చూడండి, గురువు పంచమ భావములో ఉంటే సంతానం 1 అన్నారు. కారణం ఏంటంటే ఒక బల్బు ఉంది. చీకటిగా ఉన్న గదిలో ఒక బల్బు ఉంటుంది. ఆ బల్బు కాంతి విరజిల్లుద్ది, కాంతి వెదజల్లుతుంది. కానీ ఆ బల్బు ఉన్న పాయింట్ ఉంది చూసారా, ఆ పాయింట్ దగ్గర చీకటిగానే ఉంటుంది. చూసుకోండి. ఇప్పుడు మన దగ్గర బల్బు ఉంటుందా? లేదంటే ఫోక్సింగ్ లైట్స్ ఉంటాయి. ఫోక్సింగ్ లైట్ ఎదురుగా ఉన్నంత చోటంతా వెలుతురు ఉంటుంది. కానీ ఫోక్సింగ్ లైట్ బ్యాక్ సైడ్ చూడండి, చీకటిగా ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. గమనించారా మీరు? అవును.
సో ఆ లైట్ బ్యాక్ సైడ్ ఉన్నదే పంచమ భావము. కానీ వెలుతురు నుండి కొంత చూస్తాం మనం, కొంత చూస్తాం, కొంత కనపడుద్ది. ఆ కొంతే ఒక సంతానం. బాగా గమనించాలి మీరు. పాయింట్ మీకు దొరకదు, మళ్ళీ చెప్తున్నాను నేను. దాని అర్థం అది. జూపిటర్ ఏ భావములో ఉంటే ఆ భావము ఎదుగుదల ఉండదు. ఎదుగుదల ఉండదు. కానీ ప్రత్యేక దృష్టులు, స్పెషల్ ఆస్పెక్ట్స్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లగ్న భావంలో ఉన్న జూపిటర్ జ్ఞానాన్ని ప్రసాదించడానికి పంచమ భావము మరియు 9వ భావాన్ని చూస్తుంది. అవునా? అవును సార్. సో ఆ 2 భావాల మూలంగా ఆయనకి జ్ఞానం ఉంటుంది, కానీ ఎపీరియన్స్ ఇవ్వరు. అది గమనించాలి మీరు. అతని దగ్గర ఎపీరియన్స్ ఉండదు, కానీ జ్ఞానం విపరీతంగా ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా ఇప్పుడు చెప్పాను చూడండి మీకు. ధర్మ త్రికోణాలు వచ్చి 1, 5, 9. అర్ధ త్రికోణాలు వచ్చి 2, 6, 10. రెండవ భావములు, రెండవ భావములో కనుక జూపిటర్ ఉంటే 6వ భావాన్ని చూస్తారు. 6వ భావం ఏంటి? షడ్రిపు అంటారు. దాంట్లో ఏంటి? శత్రువు, రుణము, రోగము అన్నీ ఉంటాయి దాంట్లో. అవి అన్నిటినీ ఇబ్బంది లేకుండా త్రికరణ శుద్ధిగా ముందుకు సాగుతాడు, ముందుకి సాగుతాడు. అదే 6వ భావంలో ఉన్నాడు అనుకోండి, 6వ భావం నుంచి పంచమ దృష్టి ఎక్కడ పడుతుందండి? లెక్క పెట్టుకోండి. 6, 7, లెక్కండి. 8, 9, 10. 10లో ఉండేటప్పటికి ఎథిక్స్, ఎథిక్స్ ఇస్తాడు, ఉన్నత స్థానాన్ని ఇస్తాడు. కింద నుంచి పైకి లెగుస్తూ వెళ్తూ ఉంటాడు, ఇబ్బంది ఏమీ ఉండదు. అదే 10వ భావంలో జూపిటర్ ఉన్నాడు అనుకోండి, 10వ భావం నుంచి 5వ దృష్టి ఎక్కడ పడుతుందండి? చూడండి ఒకసారి లెక్క పెట్టుకోండి. రెండవ భావం. రెండవ భావం అంటే, రెండవ భావం అంటే ధనమేగా. అవును సార్. రెండవ భావములో ఉన్న గురువు యొక్క దృష్టి రెండవ భావం పైన పడితే, పైన పడితే బాగా గమనించాలా, కరప్టెడ్ మైండ్ ఉండదు. బాగా గమనించాలి, కరప్టెడ్ మైండ్ ఉండదు. అవసరం వస్తే మీ దగ్గర అడుక్కుంటాడు, అయ్యా ఒక 10 రూపాయలు ఇవ్వండి అన్నం తింటాను అని. లేకపోతే షాప్ దగ్గరికి వెళ్తాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవు, ఒక 10 రూపాయలు ఇవ్వండి తినటానికి, లేకపోతే అన్నం పెట్టండి అని అడుగుతాడు. అంతేగాని మిమ్మల్ని మోసం చేయడానికో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో చెయ్యడు, చెయ్యడు, చేయడు. లంచం డబ్బులు అసలు ముట్టుకోడు. లంచం అంటేనే ఎథిక్స్ గుర్తుకొస్తాయి. వద్దులే, ఆడి బాధపడతాడేమో, ఎందుకులే, ఇబ్బంది పడతాడేమో, నా దగ్గర ఉన్న రూపాయి ఇస్తే, నా దగ్గర రూపాయి లాగేసుకుంటే మనం ఎంత బాధపడతామో ఎదుటి వ్యక్తి కూడా అంతే బాధపడతాడనే భావన కలిగిస్తాడు. కానీ ఏ లగ్నానికైనా సరే అది మీరు గమనించాలా. గురువు న్యాచురల్ జోడియాక్లో 9వ భావం అంటే అదృష్టం, గురువు యొక్క కృప, గురువు యొక్క కటాక్షం. మీ యొక్క నాలెడ్జ్ని పెంచేది గురువు. ఎప్పుడైతే ఈ గురువు పాడు చేస్తారో, గురువు పాడవ్వడు. బాగా గమనించాలా, గురువు పాడు అవ్వడు. గురువుని పాడు చేసేది ఎవరంటే మీరే. మీరే. మీరు ఎప్పుడైతే గురువుని పాడు చేస్తారో, మీరు ఎప్పుడైతే ధర్మాన్ని అధర్మంగా ఆలోచిస్తారో, ఎప్పుడైతే మీరు కరప్టెడ్గా ఆలోచిస్తారో, ఎప్పుడైతే గురువుని ద్వేషిస్తారో, ఎప్పుడైతే మీరు తండ్రిని ద్వేషిస్తారో మీరే ఇబ్బంది పడతారు. అప్పుడు గురువుని పాడు చేసినట్టు.
వాడికి ఏం తెలుసా జ్యోతిష్యం, వాడికి ఏమీ తెలియదు, 4 మాటలు చెప్పేసి ఫీజులు గుంజేస్తున్నాడయ్యా, 4 మాటలు చెప్పి పూజలు పునస్కారాలని చెప్పి డబ్బులు లాగేసుకుంటున్నాడయ్యా. మీ పని అది కాదు, మీ పని అదే కానే కాదు. ఆయన చెప్పాడు ఒక 5,000 అవుతుందయ్యా, 5,000 మీరు దగ్గర స్తోమత ఉందా, ఇవ్వండి, పూజలు చేయించుకోండి. అంతేగాని వాడు తినేస్తాడు అది ఇదంటే మీరు గురువుని మీరు పాడు చేసినట్టే, గురువుని పాడు చేసినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గురువు పంచమ భావములో ఉంటే సంతాన విషయం గురించి చెప్పారు. అదే లగ్నంలో ఉంటే ఒక ఉత్తముడు, పురుషులలో ఉత్తముడు, పురుషోత్తముడు ఎవరు? శ్రీరాముడు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ శ్రీరాముడు కూడాను అడవులకెళ్ళాడు తెలుసా? కర్కాటక లగ్నం, కర్కాటక లగ్నంలో జూపిటర్, కానీ ఎంత జ్ఞానాన్ని ప్రసాదించాడు ఆయన. అయితే గురువు ఎప్పుడైతే ఆ గురువును ద్వేషించినా, బంగారాన్ని కాళ్ళకు వేసుకున్న, కాళ్ళతో తొక్కిన, గడపని తొక్కొద్దు అంటానికి కారణం అదే, గడపకి పసుపు రాయడానికి కారణం అదే. ఇప్పుడు ఏదో దిక్కుమాలిన సైన్సు అది ఇది అంటున్నారు కానీ ఈ సాంప్రదాయం ఇప్పుడు కాదు కదండి, వందల సంవత్సరాల క్రితం అది, అవునా? అవును సార్. కాళ్ళకి మా ఇది రాసుకునేవాళ్ళు, ఏది, పసుపు రాసేవాళ్ళు. దాన్ని ఏంటి, యాంటీబయాటిక్. యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ అంటే మీకు అనారోగ్యం కాకుండా చేయడమే కదా. గురువు లక్షణం ఏంటి? మిమ్మల్ని ఉత్తములుగా ఉంచడం, మీ జీవితం బాగు చేయడం, మీకు జ్ఞానాన్ని ప్రసాదించడం, ఇవి జరుగుతాయి. అయితే ఇక్కడ మీకు ధర్మ త్రికోణాలు, అర్ధ త్రికోణాలు, కామ త్రికోణాలు, మోక్ష త్రికోణాలు చెప్పాను. దాంట్లో కూడాను గురువు ఏ భావములో ఉన్నారో చూడండి, అక్కడి నుండి పంచమ దృష్టి ఏ ఏ భావాలకి దృష్టి పడుతుందో ఆ భావాలు ఎక్స్పెన్షన్ అయి ఉంటాయి. ఇది గురువు యొక్క ప్రభావం. అలాగే మీరు జాతకం చూసేటప్పుడు ఏ లగ్నమైనా పర్వాలేదు, నైసర్గిక పాపగ్రహాలు, నైసర్గిక పాపగ్రహాల యుతిలో ఉన్నప్పుడు జూపిటర్ యొక్క దృష్టి పడుతుంటే ఆ పాప ఫలితాలు తగ్గుతాయి. గమనించాలి మీరు. గురువు యొక్క దృష్టి పడితే ఆ పాప ఫలితాలు తగ్గుతాయి. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. జూపిటర్ ఆస్పెక్ట్ ఎన్ని డిగ్రీస్ పడుతుంది, ఇది ముఖ్యం. లైట్ ఒక చోట ఉంటుంది కానీ దాని కాంతి వెడల్పుగా పడుతుంది, కానీ ఆ కాంతిలో ఉండే ఫిల్మెంట్ యొక్క పాయింట్ ఒకటి ఉంటుంది. ఆ పాయింట్ ఎక్కడైతే పడుతుందో అక్కడ వెలుతురు ఎక్కువగా కనపడుద్ది. మీరు టార్చ్ లైట్ ఎప్పుడైనా వాడారా? టార్చ్ లైట్, అవును సార్. టార్చ్ లైట్ పాయింట్ ఒక చోట ఎక్కువ. పడుద్ది, దాని చుట్టూరు కూడా వెలుతురు పడుద్ది చూడండి. అవును. అదనమాట. సో దాని యొక్క ప్రభావం అనేటప్పటికీ మనకి ఇచ్చిన డిగ్రీస్ ఏంటయా అంటే సెంటర్ డిగ్రీస్ 4 డిగ్రీస్ ఇటు, 4 డిగ్రీస్ ఇటు. సో ఇది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. చూసుకుంటే మీకు మంచి అద్భుతంగా వస్తుంది ఫలితాలు, లేకపోతే రావు. ఓకేనా? సో ఈ జూపిటర్ని మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది ఏంటా అంటే ఏ భావములో కూర్చున్నారో ఆ భావం గురించి మీరు క్యాలిక్యులేషన్ కన్నా ఆ గురువు యొక్క దృష్టి, పంచమ దృష్టి, 10వ దృష్టి, సారీ 9వ దృష్టి ఎక్కడైతే పడుతుందో ఆ భావాలు ఎక్కువగా అభివృద్ధి చెందుతాయి. 10వ భావంలో ఉంటే 2 మీద పడుతుంది, 6 మీద పడుతుంది, అవునా? అవును సార్. అదే కనుక జూపిటర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th,
ట్వెల్త్ లో ఉండే ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుంది చూడండి, ఒకసారి లెక్కేయండి. నాలుగు ఐదో దృష్టి 4 మీద 4 మీద పడుతుంది. ఆ తర్వాత 4 9 4 మీద పడుతుంది. ఇంకా తర్వాత 9 లెక్కేయండి ఒకసారి. 9 అంటున్న వాళ్ళు లగ్నం సారీ నుండి 8 8 8 8వ దృష్టి పడుతుంది. అవునా? అవును 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 ఒక పిల్లవాడు ఒక పిల్లవాడు చదువుకున్నాడు, కష్టపడ్డాడు, కష్టపడుతూ ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. ఇంతలో పెళ్ళిడి వయసు వచ్చింది. అమ్మాయి జాతకంలో 12వ భావంలో గురువు ఉన్నారు. 12వ భావంలో గురువు ఉన్నారు. ఈ పిల్లాడు ఆ అమ్మాయికి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకోగానే జాబ్ వచ్చింది, స్టేటస్ వచ్చింది, జమ్మంటే ఎదిగిపోయాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ జూపిటర్. ఎందుకని? అమ్మాయి జాతకంలో ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం. 12వ భావంలో జూపిటర్, 9వ దృష్టి ఎక్కడ పడుద్దండి మేష లగ్నానికి? మేషలగ్నం ధనస్సు రాశి. ఏయ్, లెక్కండి మళ్ళీ. 12 మీనరాశిలో ఉన్న జూపిటర్ 9th ఆస్పెక్ట్ ఎక్కడ పడుద్ది? మీన రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి మీద పడుతుంది. వృశ్చిక రాశి మేష లగ్నానికి ఎన్నోది? 8 8. మేష లగ్నానికి అమ్మాయి అనుకోండి, భర్త ఎవరు? 7వ వాడేగా. 7 7 ఆ ఈ అమ్మాయి ఎప్పుడైతే అబ్బాయికి వివాహం చేసుకుంటుందో, ఆ అబ్బాయికి 2వ స్థానం, కుటుంబ స్థానం, ధనస్థానం, అభివృద్ధి స్థానం, అదృష్ట స్థానం, దేవుడి యొక్క కరుణ కటాక్షాలు ఉండే స్థానం. కాబట్టి వెంటనే వాడికి జాబు రావడం, ఉన్నత స్థానానికి వెళ్ళిపోవడం, అభివృద్ధి చెందడం జరగడానికి కారణాలు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అలాగే ఆడపిల్ల అనుకోండి, చాలా కష్టం పడుతూ ఉంటుంది. రోజువారీ పాచి పనులు చేసుకొని అక్కడక్కడ ఏదో అంట్లు కడుక్కుంటాం, లేదా అపార్ట్మెంట్లు శుభ్రపరచడం, ఇలా చేసుకుంటూ ఉంటుంది. ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు పిల్లాడు. టక్మంటూ ఆ అమ్మాయికి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న మరుక్షణం కాడి నుంచి వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. ఎందుకంటే కష్టే సుఖే ఫలి అనే అమ్మాయి దొరుకుతుంది. దొరికినప్పుడు ఆ అమ్మాయి తను తీసుకొచ్చిన ధనాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసి ఎంత వాడుకోవాలి, ఎంత తినాలి, ఏ విధంగా ఉండాలనే భావన కలిగించుకుని తను అభివృద్ధి అంటే అనుకూలవతి అని అంటారు దాన్ని. భార్య అనుకూలవతి, గమనించాలి మీరు. సో ఇలాగే ఒక్కొక్కసారి మీకు జాతక చక్రాల్లో రాహు అండ్ మార్స్ లగ్నానికి చతుర్థ భావంలో ఉంటే మానసిక క్షోభ, భార్యాభర్తల్లో అన్యోన్యత లేకపోవడం, పోట్లాడుకు సావడం జరుగుద్ది. అదే కనుక జూపిటర్ దృష్టి పడింది అనుకోండి, అప్పుడు ఈ జూపిటర్ ఏం చెప్తాడంటే ఆ 2 గ్రహాలకి, మార్స్కి రాహుకి, మీరిద్దరు కొట్టుకు చేస్తున్నారు ఎందుకని? ఫస్ట్ మీరు కొట్టుకోవద్దు, నెంబర్ 1. నెంబర్ 2, కొట్టుకుంటానికి కారణం ఏంటి అనేది ఆలోచించండి అని చెబుతాడు. అంటే వాళ్ళిద్దరూ 2 ఏంటి? నైసర్గిక పాపగ్రహాలు 4వ భావంలో ఉన్నాయి. భార్యాభర్తలు పోట్లాడుకుంటూ ఉంటారు. దేనికి పోట్లాడుకుంటున్నాం అనేది ఆలోచన చేసుకుంటే పోట్లాటకి దారి కనపడిపోతుందిగా. అవునా కదా? అవును సార్. అప్పుడేంటి చెప్తాడు, నేను పొద్దునుంచి సాయంత్రం దాకా నానా కష్టపడి వచ్చాను నేను. నెలకొచ్చే జీతం జాగ్రత్తగా చేసుకోవాలి మనం, అది ఇది. నేను ఇంత కష్టపడి వస్తే నువ్వేమో పప్పులో ఉప్పు తక్కువ వేస్తావా? నువ్వు వచ్చిన సీరియళ్ళు, టీవీలో దిక్కుమాలిన సీరియళ్ళు అవన్నీ చూస్తూను నాకు సరిగ్గా వంటకం పెట్టవా? డ్యామ్ డీమ్ చూసుకుంటాడు. అయితే నేను కష్టపడట్లేదా ఏంటని పోట్లాడుకుంటా ఉంటారు. తీరా ఏంటయా అంటే పప్పులో ఉప్పు తక్కువయింది, అందుకనే పోట్లాట. సో ప్లానటరీ పొజిషన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు జాతక చక్రం చూసినమ్మటనే
ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు అంటే వా కాజ్ ఏంటి అనేది చూడండి. కాజ్ ఏంటి అనేది చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే, సరే కొట్టుకున్నారులే కానీ ఇటు రండి అని వాళ్ళిద్దరిని పిలిపించాలి. మీరు జ్యోతిష్యులుగా పేరు ప్రఖ్యాతులు ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. నేను చెప్పింది మాత్రం మీరు ఫాలో అయితే. వద్దు, మనం మెటీరియలిస్టిక్ వద్దండి. మెటీరియలిస్టిక్గా ఉండే జ్యోతిష్యులు వద్దు. కేతులాగా ఉందాం. ఆ భగవంతుని స్మరించుకుని, నాయనా నా మూలంగా వాళ్ళకి ఎటువంటి దుర్నిమిత్తమైన ఫలితాలు రాకూడదని కోరుకుంటూ, మీరు చెప్పే ఫలితాలు అవి వాటిలో ఏమైనా దుర్నిమిత్తమైన ఫలితాలు వచ్చే లెక్కనైతే, భగవంతుడా నువ్వే కాపాడి మంచి మార్గాన్ని పెట్టిన ఆయనని దండం పెట్టుకుందాం. అంతేగాని నేను చెప్పిందే అవుతుంది, నా వాళ్ళది అది జరుగుద్ది ఇది జరుగుద్ది వద్దు మనకి. ఓకేనా? కాబట్టి ఓకే ప్రతి సార్. ఒక్కళ్ళు జూపిటర్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోండి. జూపిటరు మీరు ఈ జూపిటర్ని అనుకూలత చేయాలంటే ఫస్ట్ అందరికంటే ప్రథమ గురువు ఎవరండి మనకి? మనకి ప్రథమ గురువు ఆ, మనకి ప్రథమ గురువు ఆ ప్రథమ గురువు వ్యాసుడు ఆది తల్లి గురువు అని కూడా తల్లి అంటారు. తల్లి తల్లి అండి. తల్లిని ద్వేషించే ఓడుగు గురువు హాని జరిగినట్టే. తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా. రెండోది, నీకు విద్యాభ్యాసం, నీకు పని నేర్పించిన గురువుకి హేళన చేయకూడదు. 3, బంగారాన్ని కాళ్ళతో తొక్కకూడదు. పెద్ద పెద్ద పుస్తకాలని కూడా గ్రంథాలని కాళ్ళతో తన్నకూడదు. గురువుని బ్యాలెన్స్ చేసి మీరు హైక్ అవ్వాలంటే తల్లిని గౌరవించాలి, గురువుని గౌరవించాలి. పెద్ద పెద్ద పుస్తకాలు అంటే ధర్మానికి సంబంధించిన పుస్తకాలు మీ టేబుల్ మీద పెట్టుకుంటే చాలు, గురువుని బ్యాలెన్స్ చేసినట్టు. ఇవన్నీ రాబోయే క్లాసుల్లో మీకు టిప్స్ చెప్తాను. ఆ టిప్స్లో ఇదొక టిప్ అన్నమాట. జూపిటర్ లావు పుస్తకాలకి, ధర్మానికి సంబంధించిన పుస్తకాలు, 8వ భావాన్ని కనుక జూపిటర్ ఆస్పెక్ట్ పడితే లాయరు, లేకపోతే జడ్జి, ఆకల్ట్ విద్యలు, అలాగే ఇదేంటి ఆస్ట్రాలజీకి సంబంధించింది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన దాంట్లో నెంబర్ 1 జేమ్స్గా ఉంటారు. ఓకేనా? అదే కనుక జూపిటర్ 6వ భావం మీద పడితే సేవా దృక్పథం ఎక్కువగా ఉంటుంది. ఆయన 10వ స్థానంలో ఉండి 9వ దృష్టి ఆస్పెక్ట్ పడుతుంది. ఓకేనా? ఎప్పుడైతే మీరు గురువుని ద్వేషిస్తారో గురువు మీకు పాడైనట్టు, అలాగే మీరు ఎదుటి వ్యక్తికి కించపరుస్తూ ఉంటారో మీ యొక్క చంద్రుణ్ణి మీరు కించపరుచుకున్నట్టే, మీకు మానసిక క్షోభ అనుభవించక తప్పదు. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గురువుకు సంబంధించి మీ జాతకాల్లో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఏ విధంగా బిహేవ్ చేయాలి, ఏ విధంగా ఎదుటి వ్యక్తులకి మనం చిన్న టిప్పు ఏం లేదు, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక 10 నిమిషాలు కూర్చొని మాట్లాడి రావయ్యా, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేసి రావయ్యా. తప్పేంటండి తల్లికి ఇవ్వడానికి? తప్పు అదే. లేకపోతే వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టి రావయ్యా మీ అమ్మకి, రోజు పెట్టిరా, నీ డబ్బులు నీకు వస్తాయి, ఎక్కడికి పోవు అంటే చాలు. అంటే ఏంటి? తల్లి అనగానే అటు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఎలాగైనా సరే గురు బలం పెరుగుద్ది. పెరిగినమ్మంటే ఆయన డబ్బులు ఆయనకు వస్తాయి. మనం ఏంటంటే సింపుల్ టిప్స్ చెప్పాలి, ఎదుటి వ్యక్తికి ఇబ్బంది కలగకూడదు, అలాగని ధన వ్యయం అవ్వకూడదు. ఓకేనా? శని యొక్క దృష్టి గురువు మీద పడితే పసుపు కలర్ ఆయన ఒంటి మీద పెట్టుకున్న, పసుపుకు సంబంధించిన పసుపు కలర్ మన నాప్కిన్ పెట్టుకున్న గురువుకి బలం చేకూర్చినట్టు, ఇది గమనించాల. అందుకనే కనకపుష్యరాగం అంటున్నారు. కనకపుష్యరాగం 20,000 ఉంటుంది, కొనలేని పరిస్థితిలో ఉంటాడు. వచ్చాడు అనుకోండి, మీరేం చెప్తారు? కొనాల్సిందే, మీరు ఫలానా కొట్లోనే కొనాలా, ఆ 10,000కో 15,000 నాకు పర్సెంటేజ్ ఇస్తాడంటారా? వద్దు, అట్లాంటి డబ్బు మనం తీసుకోకూడదు. కాబట్టి పసుపుకు కలర్ నాప్కిన్ కానీ లేదంటారా, తీసుకోండి. పసుపు కలర్గా ఉండే స్కెచ్ పెన్ ఉంటుంది, స్కెచ్ పెన్. ఆ స్కెచ్ పెన్ ఇక్కడ చుట్టూరు మందంగా కనపడేటట్టు సర్కిల్ గీయండి. గీస్తే చాలు.
నెమ్మదిగా గ్రాడ్యువల్గా ఎదుగుతాడు. తర్వాత కనక పుష్యరాగం గురువుగారు మీరే కొని పెట్టండి అంటాడు. ఆయన ముందలే నుంచోబెట్టి తూకం వేయించి కొన్న తర్వాత సరైన సమయంలో మంచి గడియల్లో పొదిగించుకున్నాడు అనుకోండి, మనం ఆయన ఆ షాప్ వాడు ఇచ్చేది మనకు పర్సెంటేజ్ మనకు అక్కర్లా, మన క్లయింటే మనకి ఇస్తాడు డబ్బులు. మనం కనుక కరెక్ట్గా గురువుని ఫాలో అయితేనే, నేను ఈరోజు చెప్తున్నానంటే గురువుని ఫాలో అయ్యాను నేను. మీ అందరికీ బుక్స్లో దొరకనివి, మీకు ఎవరు చెప్పనివి పాయింట్లు చెప్తున్నాను నేను. అది మీరు గమనించాలా, ఓకేనా? అందుకనే గడప మీద తొక్కొద్దు అంటూ ఉంటారు. ఓకే, టైం అయిపోయింది. రేపు చెప్తాను. రేపు మార్నింగ్ ఉండొచ్చు, లేకపోతే రేపు ఈవినింగ్ పెట్టుకుందాం ఇలాగే 6ంటికి. ఓకేనా? ఓకే సార్. 6ంటికంటే పర్వాలేదా మీకు? పర్వాలేదు సార్. పర్లేదు ఒకసారి సార్, అన్ని పర్లేదు. గూగుల్ మీట్ పెడతాను. గూగుల్ మీట్లోకి రండి. ఇప్పుడు గూగుల్ అలాగే సార్. ఇస్తాను, ఒకసారి రండి. అందరి డిస్కషన్ మనం మాట్లాడుకుందాం. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.